హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే చేయూత పెన్షన్స్ పొందేటటువంటి వికలాంగులు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, అదేవిధంగా వితంతువులు కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ దారులు కానివ్వండి, వీరందరికీ కూడా భారీ శుభవార్తనైతే నేను మీకు ఈ వీడియో ద్వారా తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొత్త పెన్షన్స్ కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైట్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మన ఛానల్ ని ఇప్పటి వరకు గనక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఇలాంటి వీడియోస్ అన్ని కూడా ఎప్పటికే రావడం అయితే జరుగుతుంది. వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయూత ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ స్కీమ్ అయితే ఉంది, మీ అందరికీ తెలుసు. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలైతే ఈ స్పీకర్ గారిని అయితే ఒక విషయాన్ని కోరడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రజల వద్ద కొన్ని అభ్యంతరాలు, కొన్ని దరఖాస్తులు అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క పెన్షన్దారులు ముఖ్యంగా దివ్యాంగులు కానివ్వండి, అదే విధంగా వితంతువులకి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లని శాంక్షన్ చేయాలి అని చెప్పేసి చాలా మంది దరఖాస్తులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారి కోరిక మేరకు దీన్ని పరిష్కరించాలి అని చెప్పేసి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. ఇది ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ గారిని కోరడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక మీకు డౌట్ వచ్చి ఉంటుంది, వితంతువు పెన్షన్స్ భర్త చనిపోయిన వెంటనే వస్తాయి కదా అని చెప్పేసి. ఇక్కడ భర్తకి పెన్షన్ పొందుతూ భర్త చనిపోయినట్టయితే ఆ యొక్క భార్యకి ఆ పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుండే కన్వర్ట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ భర్త పెన్షన్ పొందేటటువంటి పర్సన్ కానట్టయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త చనిపోతే అక్కడ ఉన్నటువంటి వితంతువు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్ అయితే ఇప్పటి వరకు రాలేదు, రావడానికి చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఘటనలు జరగకుండా కొత్త పెన్షన్స్ అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హుల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ మంజూరు చేయాలి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ గారిని కోరడం జరిగింది. దీనికి బదులిచ్చినటువంటి సెర్ప్ శాఖ మంత్రి గారైతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ యొక్క పెన్షన్లు వితంతువులకి కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానివ్వండి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి, దివ్యాంగులకైతే 6,000 రూపాయలు, శాశ్వత వైకల్యం కలిగినటువంటి వారికి అయితే 10,000 రూపాయల పెన్షన్ ని ఇస్తున్నాము. ఇదే విధంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి వర్యుల ఆలోచన ప్రకారం కూడా మేము ఈ కొత్త పెన్షన్స్ ని కూడా తీసుకుంటాము. ఆ పెన్షన్స్ ను కూడా అర్హులైనటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా అందిస్తాము అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గారి ముందైతే సెర్ప్ శాఖ మంత్రి గారైతే జవాబు ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్స్ అయితే మీకు అందేటటువంటి శుభవార్తని నేను మీకు ఈ వీడియోలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ చేయూత పెన్షన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.